తెలుగోళ్ళే కాదు సార్ అసలు. అంటే అంటే యాస్ ఎ హోల్‌గా ఇండియన్స్‌లోనే ఈ భావదరిద్రం అనేది పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఈ అంటే ఈ ఇది 24 దరిద్రం గంటల్లో ఏదో ఒకటి టైమ్ వేస్ట్ చేయాలి కదా వీళ్ళు. అంటే అంటే ఎందుకు దరిద్రం ఎందుకంటున్నానంటే 80,00,00,000 మందికి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నామని చెప్పి మన ఫారెన్ మినిస్టర్ ఒక పక్కన చెప్తుంటే, మన దేశంలో అత్యధికంగా ఎక్కువగా పోయిన వారంలో నడిచిన వార్త ఏంటంటే అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ మూడో పెళ్లికి మొదటి పెళ్ళాము వాళ్ళ పిల్లలు, రెండో పెళ్ళాము వాళ్ళ పిల్లలు కలిసి వచ్చారంట. ఇదే అది ఎవరు మూడో పెళ్లి చేసుకుంది? అమీర్ ఖాన్ అని చెప్పేసి హిందీ సినిమా యాక్టర్. ఓహ్! ఆమీర్ ఖాన్ ఇదే కిరీటం మీద ఒక సినిమా తీసాడు అతనేనా? క్రెడిటా? అంటే లగాన్ మీద 'లగాన్' 'లగాన్' ఆ! హ్మ్. ఆయనే సార్. అంటే చాలా ఓకే. మంచి సినిమాలు అది చేస్తాడు. చూసాను. ఆ సినిమా చూసాను. హి ఈస్ డెఫినైట్‌లీ ఎ వెరీ గుడ్ యాక్టర్. కాకపోతే ఆయన పర్సనల్ లైఫ్‌లో ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ అది అది మెయిన్ వార్త మనకి. సో, అంత అంత దరిద్రంలో ఉన్నప్పుడు ఇక ఏం 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 కావాలనుకుంటారు మీరు? ఆ! దినము అంటే పొద్దున్న లెగిస్తే ప్రభుత్వ పథకాల మీద రూ. 3 కిలో బియ్యమనో, లేపోతే మాకు వృద్ధాప్య పింఛన్ ఇయ్యమనో, మాకు వితంతు పింఛన్ ఇయ్యమనో తిరిగే జనాలు చదువుకున్న వార్త ఏంటి అనంటే అమెరికన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. సరే నేను నేను ఇంకోటి చెప్పమంటారా? ఇప్పుడు జనాలకి ఊరికే ఆహ్, 'ఎన్టీ రామారావు' టైంలో కిలో బియ్యం రూ. 2 ఇవ్వటమే అది ఒక దాన్నేమంటారు? సంక్షేమ పథకమా? లేకపోతే ట్రూ. అంటే సోషలిస్ట్ ఇదిగా జెప్పారప్పుడు. నేను ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. ఎన్టీఆర్ గారి 2 కిలో బియ్యం రూ. 2 అది రూ. 2 అనేది ఆ రూ. 2కి విలువ పడిపోతుంది. అప్పుడు ఆ రూ. 2 నువ్వు ఎలా జయించగలుగుతావు? వి ఆర్ నాట్ ఈవెన్ ఇండెక్సింగ్ టు ఇన్‌ఫ్లేషన్ అనేది నాకప్పుడు 20 ఏళ్ళు గూడా లేవు. ఆ టైంలో వచ్చిన నా భావనలయి. ఆ రూ. 2 కిలో బియ్యం అంటూ ఒక డెకేడో ఇంక ఇప్పుడు ఉందేమో నాకు తెలీదు. అది ఇప్పుడు అది రూపాయే సార్ ఇప్పుడు. తీసుకొచ్చారు. ఆ రూపాయి విలువ అయితే పడిపోయింది గానీ, ఆ రూ. 2కే కిలో బియ్యం ఇవ్వడం. అది గబ్బు దరిద్రం అని అనుకుంటే, ఇంకా దరిద్రంగా అన్నీ ఉచితంగా ఇచ్చేస్తున్నారు. మీరిందాక చెప్పారు గదా! 80,00,000 మందికి 80,00,00,000 80,00,000 కాదు. 80,00,00,000 మందికి ఫ్రీగా భోజనం పెడుతున్నాం అంటున్నాడు. మన ఎవరు? జయశంకర్ గారు. అదే ఆ! ఇండియన్ ఇండియన్ ఫారెన్ సో, మినిస్టర్ జయశంకర్ గారు చెప్పారు. భోజనం ఎందుకు ఐఫోన్‌లు గూడా ఇవ్వండి. యమ్మ ఆ! అంటే సార్ ఇప్పుడు మీరు ఎన్టీఆర్‌ని అంటున్నప్పుడు ఎన్టీఆర్ రూ. 2 కిలో బియ్యం పెట్టినప్పుడు అప్పుడు మార్కెట్‌లో బియ్యం రేటు రూ. 2.30. ఆ ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చింది 30 పైసలే. దానికి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము రూపాయి 90కే స్టేట్‌కి ఇస్తున్నాం అని చెప్పి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వక ముందే రూపాయి 90 కాంగ్రెస్ పెట్టిందది. ఆ! ఎన్టీఆర్ స్టార్ట్ చేసింది కాదక్కడ. ఎన్టీఆర్ చెప్పాడు. కాంగ్రెస్ వాళ్ళు రూపాయి 90 ఎన్టీఆర్ స్టార్ట్ చేశారు. వాగ్దానం చేశా అది గుర్తుంది ఆ! నాకు. ఎన్టీఆర్ వాగ్దానం చేసాడు. రూపాయి 90కి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పటికే పెట్టేసాడు. పెట్టేసి దానికి బాగా ప్రచారం చేశారు. చేసినా జనాల్లో మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అనుకున్నారు. ఎన్టీఆర్‌కి ఓట్లేసారు. యాహ్! అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కొన్ని కొన్ని కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రకారంగా కొన్ని చేయాలనుకుని కొన్ని చేసాడు. కొన్ని కొన్ని ఫైర్ అయినయి. కొన్ని మిస్ ఫైర్ అయినయి. అయన్నీ పక్కన పెట్టుకుందాం.